2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLN జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. HLN జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు మీకు 12వ స్థానంలో ఉన్నారు. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సూర్యుడు మీ లగ్నం నుంచి 2వ స్థానానికి వెళ్తున్నారు. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బంధుమిత్రులతో మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక మీకు డబ్బు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నది ఈ వారం అనేది. జాగ్రత్తగా ఉండండి. శత్రువులు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా మీ బంధువుల నుంచే మీకు శత్రువులు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా అలాగే సూర్య అష్టకాన్ని చదువుకోండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. గురువు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు. మీకు చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దశమాధిపతి అయిన శని లాభస్థానంలో ఉన్నారు. శని దశమాధిపతి ఉండటం మూలంగా ఇబ్బంది పెట్టి ఫలితాలంటూ ఇస్తారు మీకు. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గ్రోత్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ వారం అనేది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం కొంచెం యాంగ్జైటీ డిప్రెషన్స్తో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారం అనేది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.